హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే చికెను ఇంకా ములక్కాళ్ళు కలిపి కర్రీ చేస్తుందండి. ఆయిల్ అయితే వేస్తుందండి. ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా అవి వేస్తున్నాను. ముక్కలు కూడా వేసాయండి. గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ అయితే వేగినాయండి. ఇప్పుడు చికెన్ వేస్తున్నాయి. ఇది నేను కిలో చికెన్ తీసుకున్నాండి. నీట్గా కడిగే వేస్తుందండి ఇవి. ఇప్పుడు ఇది దీనిలో అయితే వాటర్ వస్తుంది కదండి, అది ఇంకిపోయే వరకు వేయించాలి. అప్పటి వరకు హై ఫ్లేమ్లో పెడుతుండండి మంటని. చికెన్ అయితే వేగుతుందండి. ఈలోపు మసాలా పట్టుకుందా. ఇది నేను ధనియాలు, యాలకులు, లవంగాలు, కొంచెం చెక్క తీసుకున్నాండి మసాలా కోసం. వేస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేస్తాం. దీనిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు మసాలా పేస్ట్ వేస్తుందండి. ఇందులో ఉప్పు వేస్తుందండి కూరకు సరిపడా. కారం వేస్తుందండి. మా రుచికి తగ్గట్టుగా వేస్తుందండి. పసుపు. ఇప్పుడైతే ఫ్లేమ్ తగ్గించానండి, సిమ్లో పెట్టుకున్నా. ఈ మసాలా ఒక 5 నిమిషాలన్నా వేపాలి. మసాలా స్మెల్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి చికెన్ని. ఈ మసాలా వేగే వరకు మూత అయితే పెట్టి లో ఫ్లేమ్లోనే ఉంచానండి. మసాలా అయితే కొంచెం వేగిందండి, ఇంకా వేగాలి. ఈలోపు ఇక్కడ ములక్కాయలు ఉన్నాయి కదండి, అవి వేసుకుందాం. ఇవి ముందే వేయలేదండి, ఎందుకంటే ములక్కాయలు విడిపోతాయని చెప్పేసి వేయలేదు. ఇంకో కొంచెం వేగాలి మసాలా. మసాలా అయితే వేగిందండి. ఇప్పుడు దీనిలో గ్లాసున్నర నీళ్ళు అయితే వేస్తుందండి. నీళ్ళు వేసిన తర్వాత ఈ ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకోవాలండి. ఈ చికెను మసాలాతో బాగా వేగింది కాబట్టి ఫ్లేమ్ మీడియము హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. అలా అయితే ఈ చికెన్ ముక్క అనేది చెదరకుండా ఉంటుందండి. మూత ఇలా కొంచెం సైడ్కి గ్యాప్ ఇచ్చి పెడుతుందండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. చూడండి, ముక్క కానీ చికెన్ ముక్క కానీ అలాగే ఈ ములక్కాళ్ళు కానీ ఎక్కడ చెదరలేదు. సో కూర అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.